మా ఇంట్లో రోజు ఏ కూర ఉన్నా సరే అండి, చారైతే కంపల్సరీ ఉండాలి. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఈరోజైతే నేను చింతపండు చారు పెడుతున్నాను. స్టవ్ వెలిగించుకొని చిన్న దాక నిండా నీళ్ళైతే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో చింతపండు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ చారులోకి బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటదండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు మనం కొంచెం మంట తగ్గించుకొని 10 నిమిషాలైతే చారు మరగనివ్వాలి. చూడండి, చారు అయితే మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం చారు పక్కన పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందాం. నేనైతే తాలింపు కోసం గిన్నె తీసుకున్నాను. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తీసుకున్నాను. ఈ తాలింపు ఎంత వేగితే చారుకి అంత రుచిగా ఉంటుందండి. ఈ చారు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట పెట్టుకున్నా కూడా 2 రోజుల వరకు పాడవదు. ఈ చారు వేసుకుని పక్కన ఆమ్లెట్ కానీ, లేకపోతే వడియాలు, చల్లమిరపకాయలు పెట్టుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు టమాటా రసం, మిరియాల రసమే కాకుండా ఈ విధంగా ఒకసారి చారు పెట్టి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. చూడండి, తాలింపు వేసేసాను. చారు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.